ఫస్ట్ వినోద్ని ఎక్కించేశారు. తర్వాత నన్ను కొట్టుకుంటూ లోపలికి ఎక్కించారు. ఇట్లా కార్లోనే కొట్టుకుంటూ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇట్లా పోయే క్రమంలో నేను డోర్ ఓపెన్ దూకేశాను. సగం బాడీ బయట ఉంది, సగం బాడీ లోపల. వాళ్ళు నలుగురు ఉంటే నలుగురు నన్ను పట్టుకుని మళ్ళీ లాక్కొని వస్తే ఏం జరిగింది అంటే కొంతమంది బౌన్సర్స్ సివిల్ డ్రెస్లో ఉన్నారు. మళ్ళీ కొట్టుకుంటే అక్కడికి తీసుకుని వెళ్ళేసి ఈడ మొత్తం కొట్టారు. లోపల మొత్తం చిలిపోయింది పన్ను లోపల. ఓహో మొత్తం చిలిపోయింది. ఇదంతా తల కొట్టారు, లాగేశారు, దెబ్బలు ఇవన్నీ దీనిలతో కొట్టారు బాగా. వాళ్ళు వచ్చినప్పుడు ఎగిరేసి నన్ను కొట్టుకుంటూ ఫస్ట్ నన్ను ఎక్కించేశారు కార్లో. ఎక్కే క్రమంలోనూ ఫైబర్ లాటితో ఇక్కడ కొట్టేశారు. ఇక్కడ గేట్ కొట్టారు నన్ను. అక్కడ ఇక్కడ ఫైబర్ లాటి ఒకవేళ ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది. ఫ్రాక్చర్ ఏం కాలేదు, ఎక్స్రే తీసారు, వాపు ఉంది. ఇక్కడ ఫైబర్ లాటితో కొట్టారు. ఒక ఆయన దగ్గరికి వచ్చి ఏ ఊర్రా మీది ఏంటి ఇక్కడ ఏంటంటే ఇట్లా మా కమిటీ అనుకున్నాము, ఇట్లా ఫీజులు వసూలు చేస్తారు అనుకున్నా, కంప్లైంట్ ఇచ్చేకి వెళ్తున్నాం అందరం అనేసి అంటే మీకు అవసరం అనేసి వాడు ఇక్కడ కొట్టాను నన్ను. ఇక్కడ మొక్క మీద కొట్టేసి నా జోలో ఉన్నటువంటి ఫీజుల దందాపై గలమిప్పిన ఎస్ఎఫ్ఐ నేతలను కిడ్నాప్ చేయడానికి తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం బరితెగించిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. బౌన్సర్లతో విద్యార్థి నేతలను బలవంతంగా ఎత్తుకుపోవడం, వారిపై అమానుషంగా దాడి చేయడం వంటి చర్యలు ఆ విశ్వవిద్యాలయంలో నేరాలు, వ్యవస్థీకృతమైన తీరుకు, యాజమాన్య నేర ప్రవృత్తికి నిదర్శనాలని ఆయన అభివర్ణించారు. విద్యా సంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం కొత్తేమీ కాదు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరిగింది కూడా ఇదే. కానీ విద్యాసంస్థ యాజమాన్యం అన్ని పరిధులను అతిక్రమించి ప్రశ్నించిన వారిని ఎత్తుకెళ్లి భౌతిక దాడులు చేసి అంతం చేసేలా వ్యవహరించడం ఖచ్చితంగా రాష్ట్రంలో కొత్త పరిణామమని ఆయన అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు ఆలీ అక్బర్, వినోద్ కుమార్లను విజయవాడ వచ్చిన సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వారిని ఆహ్వానించారు. మోహన్ బాబు యూనివర్సిటీలో గత 3-4 రోజులుగా జరుగుతున్న దారుణ ఉదంతాలు, ఎస్ఎఫ్ఐ నాయకుల్ని, జిల్లా నాయకులు, యూనివర్సిటీ నాయకులైన అక్బరు, వినోద్లను బలవంతంగా కిడ్నాప్ చేసి దారుణంగా హింసించి కొట్టి అడవులో తీసుకుపోయి చంపాలనే ప్రయత్నం చేశారు. అక్రమంగా కోట్ల రూపాయలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేయటం కాకుండా ఆ యూనివర్సిటీలో జరిగేటువంటి దారుణాలు, దురంతాలు అన్నీ ఇన్నని కాదు, అది పెట్టినప్పటి నుంచి ఎన్నో ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అనేక మంది మీద అలా దాడి చేశారు. కొన్ని బయటకు వచ్చినాయి, కొన్ని బయటకు రాలేదు. దీని మీద న్యాయ విచారణ చేసి ఆ యూనివర్సిటీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడపాలి. లేకపోతే ఈ రకంగా పేటరేగిపోతుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు సహించరు. ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని ఆ యూనివర్సిటీని స్వాధీనం చేసుకొని తల్లిదండ్రులకు రావాల్సిన డబ్బులన్నీ కూడా తిరిగి వాపసు ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఆగదు. వీళ్ళని ఏదో కిడ్నాప్ చేసి బలవంతం పెట్టారు. ఇప్పుడు ఇంకా వాళ్ళ పట్టుదల పెరిగింది, ప్రజల మద్దతు పెరిగింది. దానివల్ల ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. అందుకని దీనివల్ల ఏదో అణిచేసి వీళ్ళని భయపెట్టి మన పబ్బం గడుపుకుందామంటే అది చేతకానటువంటి పని, అది సాధ్యం కానటువంటి పని అని చెప్పి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అలాగే వీళ్ళని హింసించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళినటువంటి బౌన్సర్స్, అసలు యూనివర్సిటీలో బౌన్సర్స్ ఏంటి, అసలు బౌన్సర్స్ ఎవరు? బౌన్సర్స్ వ్యవస్థే ఒక పనికిమాలిన వ్యవస్థ, ఇది ఒక ఇల్లీగల్ వ్యవస్థ. నేను రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను, ఈ మొత్తం బౌన్సర్స్ వ్యవస్థని నిషేధించాలి, రద్దు చేయాలి. ఎవరైతే బౌన్సర్స్ని వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ రద్దు చేయకపోతే వాళ్ళ మీద చర్య కూడా తీసుకోవాలని కోరుతున్నాను. ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఒక బీహార్ లాగా మార్చాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు. మన హైకోర్టు, హర్యానా, పంజాబ్ హైకోర్టు తాజాగా ఈ మధ్య ఇచ్చినటువంటి తీర్పును చూస్తే ఈ బౌన్సర్స్ వ్యవస్థ అనేది ఒక అనాగరికమైన వ్యవస్థ, ఈ సమాజంలో అది ఉండటానికి వీలు లేదు, అటువంటి దాన్ని రద్దు చేయండి అని చెప్పిన వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ సెక్యూరిటీస్ యాక్ట్ ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీ యాక్ట్స్ దానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏ నిబంధన లేకుండా డబ్బులు ఇచ్చి ఒక ప్రైవేట్ గోండాలని ఈ రకంగా బౌన్సర్స్ పేరుతోటి చలామణి అవ్వటం అంటే ప్రజల మీద దాడి చేయడానికి, హింసించడానికి, వేధించడానికి తప్ప ఈ వ్యవస్థ దేనికి పనికిరాదు. తక్షణం ఈ బౌన్సర్స్ వ్యవస్థను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.